ఇందాక మిమ్మల్ని అడిగా నేను ఒక క్వశ్చన్, అంటే వరుసగా ముగ్గురిని ఎందుకు ఇలా ఆల్మోస్ట్ ఒకే రోజు అనుకోవచ్చేమో ఒకరి తర్వాత ఒకరిని పిలిపించుకుంది బీజేపీ, అంటే మీ అధిష్టానం ఎందుకు? అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి, ఎప్పుడూ లేనిది సడన్ గా, అంటే యూజువల్ గా ఇయర్లీ మహా అయితే భారతరత్నలు 3 ఇస్తూ ఉంటారు, ఈసారి హెంగా 5 ఇచ్చేశారు. అందరినీ గౌరవించాలి అనుకున్నారా? 100% కదా మేడం. ఇక్కడ మా పార్టీలో భారతీయ జనతా పార్టీలో అందరికీ సముచితమైనటువంటి, అంటే వీళ్ళు వాళ్ళ లేదంటే వీళ్ళు మన పార్టీ వాళ్ళు కాదా లేదంటే మా వాళ్ళ ఉండదు, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సబ్కా వికాస్ అనే నినాదం అనేది ఉంది. కాబట్టి అంటే వాళ్ళు త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి లేదంటే పార్టీని మేడం, అంటే త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఈ నేపథ్యంలో ఈ టైంలో 5గురికి ప్రకటించారు. ఎస్ మేడం, అది పార్టీ యొక్క వాళ్ళు చేసేటువంటి ఏదైతే దృక్పథం ఏదైతే వాళ్ళ యొక్క ఎజెండా లో ఉన్నదో వాటన్నిటి మీద అవి ప్రకటించడం అనేది. ఇప్పుడు మొన్నటి మీరు అడిగినటువంటి పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్పండి. ఓకేనండి, ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, మీ వాయిస్ వినిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది జరిగింది, వెళ్ళడం అనేది జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే ఆయన ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంకా ఆర్థిక లావాదేవీలు సరిపోవట్లేదు, ఇంకా మాకు మేము ఆంధ్ర అని చెప్పేసి అని రకరకాలవన్నీ కూడా మేము పెట్టి ఖర్చు పెడుతుంటాము, ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాము, కానీ మాకు మటుకు ఇంకా కావాల్సినటువంటి ఫండింగ్ మటుకు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అని ఎలక్షన్ టైమింగ్ లో ఫండింగ్ కోసం అనేది ఆయన వెళ్ళడం అనేది జరిగింది. సో వీరిని వారిని మనము పోల్చడం అనేది సరైనది కాదు. అంటే వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ వేస్ట్ అంటారా ఫణీందర్ గారు? వైసీపీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ రోజు వరకు కూడా చేస్తున్నది తన పార్టీ మనుగడ కోసం మాత్రమే చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటివి ఏమున్నాయో చెప్పండి. ప్రజలకు ఏం కావాలండి? విద్య కావాలా, ఉపాధి కావాలా, రక్షణ కావాలా? ఈ రోజున యువతకి రక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు? విద్యార్థులకు ఉద్యోగాలు ఎక్కడ? ఎందుకండి ఆడుదాం ఆంధ్ర దేనికోసం అంటే ఏమన్నా అంబటి రాయుడు గారు ఆయన వచ్చి కూడా వెళ్ళిపోయారు సగంలో. ఈ యొక్క వల్ల ఒక్క నిమిషం అండి దేనికోసం ఏ విషయం ఫణీందర్ గారు ఒక్క నిమిషం ఒకసారి ఇక్కడ నుంచి మనం అడుగుదాం ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ నుంచి అడుగుదాం రమేష్ కుమార్ గారిని. రమేష్ కుమార్ గారు, ఆడుదాం ఆంధ్ర ఏవైతే ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ వేస్ట్ అన్నట్టుగా అంటున్నారు కదా, ఇప్పుడు విన్నారు కదా ఫణీందర్ గారు. అంటే ఇక్కడ క్రీడా స్ఫూర్తి కనిపించట్లేదు అంటారా విపక్షాలకి? యామిని గారు, మేడం గారు, నాకు 3 చేత విమర్శించారు మా పార్టీని. నాకు కొద్దిగా టైం ఇవ్వాలి, మీరు టైం ఇవ్వాలి. చెప్పండి. నెక్స్ట్ ఫణీందర్ గారు ఏ పార్టీ అండి మేడం గారు? బీజేపీ సార్. బీజేపీ నుంచి ఫణీందర్ గారు అండి. ఫణీందర్ గారు ఏ పార్టీ మేడం? బీజేపీ నుంచి. బీజేపీయా? బీజేపీ గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదులేండి. వాళ్ళకి మన ఏం చెప్పిన 0.87 కంటే తక్కువ ఉండేవారు 6 గురించి మాకు ఆలోచన లేదు. కానీ ఇక్కడ జనసేన రమేష్ కుమార్ గారు ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? బీజేపీ లేకపోతే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజున తిరుగుతున్నారు, ఎవరి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో మీకు తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో బీజేపీకి తెలుసు, బీజేపీ నాయకులు తెలుసు. బీజేపీకి ఎక్కడ ఉండేది? 1% కంటే తక్కువ ఉన్నారు. మీ గురించి మాకు ఆలోచనే లేదు మీ గురించి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ని విడదీసిందే మీ 2 పార్టీలు. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ. మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. మీకు సౌత్ మొత్తం 4-5 సీట్ల కంటే ఎక్కువ వస్తే ఛాలెంజ్. సౌత్ మొత్తం 4-5 సీట్ల కంటే ఎక్కువ వస్తే ఛాలెంజ్. ఇంకొక మాట మీ గురించి మాకు పెద్ద అవసరం లేదు. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇచ్చి మాట్లాడండి. స్టీల్ ప్లాంట్ ని అమ్మమని చెప్పండి, మీరు స్టీల్ ప్లాంట్ అమ్మని చెప్పండి, ప్రత్యేక హోదా ఇవ్వండి. అప్పుడే బీజేపీ నాయకులకి ఎవరిపైన మాట్లాడే పరిస్థితి ఉంటుంది. చెప్పండి. అది కాదు రమేష్ కుమార్ గారు మరి
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? చెప్పండి. ఎందుకు ఊరికే అరవటం? రమేష్ కుమార్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా ఢిల్లీకి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతారా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రమేష్ కుమార్ గారు మరి జగన్మోహన్ రెడ్డి సీఎం వెళ్ళారు, సీఎం స్టేటస్ లోనే వెళ్ళారంటే సీఎం హోదాలోనే వెళ్ళారు. మరి ఇలాంటి విషయాలు అక్కడ అడిగారు ఏమన్నా? కాంగ్రెస్ మొదటి ముద్ద అయితే ఇలాంటి విషయాలు అక్కడ ఏమన్నా అడిగారా? ఇప్పుడు మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్ చెప్పక్కర్లా. ప్రధాని మీ బీజేపీ పరిస్థితి లేదు ఇక్కడ. మీ గురించి మాకు ఆలోచన కూడా లేదు. మీ గురించి ఆలోచన కూడా లేదు. వాటి గురించి ముందు మావిడ సంగతి చూడండి, ఇంట్లో పోరు చూసుకోండి ముందు, తర్వాత బయట వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ మీరు ముందు ఇంట్లో పోరు గురించి మాట్లాడండి. కలుస్తారా మీరు? చెప్పండి. కాంగ్రెస్ తో కూడా కలుస్తారా? ఒక్క నిమిషం అండి. ఆ బీజేపీ మిత్రులు కాంగ్రెస్ తో కూడా ఒక్క కలుస్తారా? నిమిషం అండి. ఇప్పుడు వైసీపీ తరఫున ప్యానెల్ లో ఉన్న వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వెలబుచ్చాడు. అది అతని వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ అభిప్రాయమో చెప్పాలండి ఫస్ట్. చెప్పండి రమేష్ కుమార్ గారు. ఫస్ట్ అది అతని వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ మీరు అభిప్రాయం? పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారా, మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నారా? మేము విశాఖపట్నం. ఆర్ యు గోయింగ్ టు స్టాండ్ ఆన్ ద సేమ్ కామెంట్? ఇది పార్టీ అభిప్రాయమా? మేము విశాఖపట్నం వేదికగా నేను అడిగిన దానికి ఒకటే చెప్పండి అండి. ఆర్ యు గోయింగ్ టు స్టాండ్ ఆన్ ద సేమ్ కామెంట్? వినిపించలేదు. ఒకసారి రిపీట్ చేయమంటున్నారు. ఆర్ యు గోయింగ్ మేమనేది టు స్టాండ్ ప్రధానమంత్రి గారు పాల్గొన్న సభలోనే ఆయన ఎదురుగానే ఈ అన్ని విషయాలు మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడిగింది మీరు చేసిన వ్యాఖ్యల పట్ల రవి గారు మీరు అడిగిన క్వశ్చన్ ఒకసారి ఫుల్ గా రిపీట్ చేసి చెప్పండి. రమేష్ కుమార్ గారు, మా పార్టీ నిలబడుతుంది. మా పార్టీకి ఉండేదే మాట తప్పం. మా పార్టీకి ఉండేది అది ఒకటే. మేము నిలబడతామండి. మీరక్ కాదు, రోజుకొక మాట్లాడేది కాదు. రోజుకు అమిత్ షా మీద రాలేస్తాం, ఒక రోజు ప్రధానమంత్రికి నల్ల జెండాలు చూపిస్తాం, ఒక రోజు ఇంకో రోజు వెళ్ళి ప్రధానమంత్రి కాల్ దగ్గర సాష్టాంగ పడతాం ఇంకో రోజు. మేము అలా కాదు. ఏదైతే మేము పార్టీ పరంగా అడగాలో, ప్రభుత్వ పరంగా అడగాలో, ప్రధానమంత్రి హోదాలో అదే మర్యాదతో మేము ప్రధానమంత్రి అడుగుతాం. ఇదే బీజేపీ పార్టీకి అడుగుతాం. ఒకసారి గూగుల్కి వెళ్ళి ఎవరు కాళ్ళకు దండం పెట్టబోయారో, ఏది మా వ్యక్తిగతం కోసం మేము ఎప్పుడు చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసాం. మీరు ఆంధ్ర రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడికి ప్రమాదం వస్తే అన్ని రాష్ట్రాల గురించే. ప్రమాదం వస్తే రాష్ట్ర ప్రజల గురించి, ఆయనకి గురించి కాదు. ఇవన్నీ మేము మాటలు విన్నారు. ఇదిగోండి ఇంకొక మాట కూడా ఇందాక ఎల్ఎస్ గారు ఒక మాట చెప్పారు. చంద్రబాబు నమ్మట్లేదండి. పార్టీలే కాదు, కూడా గారు ఒక్క నిమిషం అండి. ఒక రాష్ట్రంలో ఈ వ్యవస్థ లేదా ఈ రాష్ట్రంలో రకరకాల రెవెన్యూ వ్యవస్థ లేకపోతే ఉపాధ్యాయులు ఇలా మీ పాలనలో ఆనందంగా ఉన్న ఒకరు చెప్పండి అండి, ఒక వ్యవస్థను చెప్పండి. రవి గారు మీ పాలనలో ఇదిగో ఈ మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఈ మౌలిక సదుపాయాలు చెప్పండి. ఈ వర్గం ప్రజలు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం పాలన ప్రత్యేకంగా ఈ విధంగా చెప్పండి. ఒక వర్గం ఉన్నారు. ఒక్క నిమిషం రవి గారు, రమేష్ కుమార్ గారు ఒక్క నిమిషం, టైం అయిపోతుంది, కన్క్లూడ్ చేయాలి. చెప్పండి ఏం చేసావు చెప్పండి. ఒక్క క్వశ్చన్ అండి, ఫైనల్ గా ఒక క్వశ్చన్. బీజేపీ మొత్తం స్టేట్ ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి పార్టీలతో ఆట ఆడుతోంది అనే కామెంట్ వినిపిస్తుంది. రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. ఎన్టీ రామారావు మరణానికి కారణం అయ్యారు. ఎన్టీ రామారావు పైన చెప్పులు వేశారు. నేను ఇన్ని చెప్తున్నాను, మీరేం చేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఒక మంచి కార్యక్రమం, ఒక గుర్తుంచుకునే కార్యక్రమం వ్యక్తిగత విమర్శలకు వెళ్తామంటే డిబేట్ ఎక్స్టెండ్ చేపిస్తా. చెప్పండి. నేను చేసిన విమర్శలన్నిటికీ మీరు చేసిన విమర్శలకు నేను సమాధానం చెప్తాను. కన్క్లూడ్ చేద్దామండి.
మేము చంద్రబాబు నాయుడు పార్టీ గురించి మీరు దానికి మాట్లాడుతున్నాం. stand అయి ఉండాలంటే మేము ఒక చంద్రబాబు 30 నాయుడు గురించి minutes మాట్లాడుతున్నాం. debate చేపించి, మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు చెప్పిన వాటికి మా నేను పార్టీ answer ప్రజలకి మీరు మళ్ళీ మంచి ఓకేనండి. చేయాలి, ఓటేయమని. మీరు టైం చెప్పే అయిపోతుంది, ధైర్యం ఉందా? కంక్లూడ్ చేద్దాం. ఒకటే ఒక థ్యాంక్ యూ మాట సో అండి. మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. మనకి అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ఫణీందర్ గారు, టీడీపీ నుంచి రవి గారు, జనసేన నుంచి రాజా గారు, వైసీపీ నుంచి రమేష్ కుమార్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పుత్తులకి